చక్రవర్తి, ఏమైందిరా? ఎందుకంత హడావుడి? హడావుడి కాదురా, కోపం. సంజనాది ఒక నగ పోయింది. తన విలువైన గొలుసు దొంగతనం చేశారు. మా నెలల్లో పెళ్లిళ్ళు జరిగితే నగలు పోవడం ఆనవాయితీ అనుకుంటాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయావా? నగ ఎవరు తీశారో తెలిసినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎందుకు? తెలుసా? మరి ఎవరు తీశారో తెలిసినప్పుడు తిట్టో కొట్టో ఆ నగ తెచ్చుకోవచ్చు కదరా? తెచ్చుకోవచ్చు, కానీ అందరిలో ఆ దొంగతనాన్ని బయటపెట్టి బుద్ధొచ్చేటట్టు చేసి మండపం నుంచి వెళ్ళగొడతామని నీ దగ్గరకు వచ్చాను. అందరినీ పిలిపించు, మాట్లాడాలి. సీత, అన్నయ్య, రాజశేఖర్ మాట్లాడాలంట, ఒకసారి అందరినీ పిలు. అలాగే అన్నయ్య. నేను ఈ పెళ్లికి రాను రాను అంటే రా రా అని వెంటపడి మరీ వచ్చేలా చేశారు. ఇప్పుడు చూడు నాకు సీతమ్మ ఎలాంటి బట్టలు పెట్టిందో. కొంచెం మంచి బట్టలు పెట్టాల్సింది కదా. ఈ అవమానం నాకు కదమ్మా, కీర్తికి. వదిలే బావా, ఇదంతా పవిత్ర ఐడియా అయి ఉంటుంది. సీతమ్మకు అలాంటి ఆలోచనలు ఉండవు. సర్లేమ్మ కీర్తి, ఎలాంటి బట్టలు పెట్టినా ఏం చేస్తాం? నీకోసం ఎన్ని అవమానాలైనా మేం భరిస్తాం. ఇప్పుడు మేమేమైనా అంటే మళ్ళీ నిన్ను నీ పుట్టింటికి దూరం చేస్తారు. రండి 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 రండి, అక్కడేదో పెద్ద గొడవ జరిగేటట్టుంది. గొడవ? ఏం గొడవ మావయ్య? దేని గురించి? దేని గురించో తెలియదు కానీ రాజశేఖర్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడమ్మా. ఏదో పెద్ద విషయమే జరిగినట్టుంది. మనకి తెలియకుండా గొడవ జరుగుతుందంటే ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చి చూద్దాం. పదండి పదండి రండి 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 రండి. ఏమండి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. రేపు అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా? నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా? రాజశేఖర్ గారు, ఏదో మాట్లాడాలని అందరినీ రమ్మన్నారు. ఏంటి విషయం? నా కూతురు సంజన గొలుసు దొంగతనం జరిగింది. అవునా? అందరి ముందు ఆ దొంగని బయట పెట్టాలని పిలిపించాను. మీరేంటి నా వైపు అనుమానంగా చూస్తున్నారు? ఒరే దొంగరాసాను, నువ్వేనా పనిచేసింది? పొడి చేస్తా నేను చెప్తున్నా. నేనేమో అంత ఆస్తిని ఎలా సొంతం చేసుకుందామా అని చూస్తుంటే నువ్వెందుకురా ఇలాంటి చిల్లర పని చేస్తావు? ఆపండి, నేను తీలేదు. అన్ని మీరే అనేసుకుంటారా? అవునా? మీ రూమ్ లోకి వచ్చి అంత ధైర్యంగా దొంగతనం ఎవరు చేస్తారు అంకల్? చొరవున్న మనుషుల దగ్గరే కదా చోరీ తేలికయ్యేది. ఇంతకీ దొంగతనం చేసింది ఎవర్రా? నిన్న మీ ఇంట్లో పని మనిషిగా చేరిన మహేశ్వరి. నేను చెప్పాను. నా మెడ బోసిగా ఉందని అభిమానంతో నేను వద్దంటున్నా కూడా ఇదిగో ఈ గొలుసిచ్చారండి. పవిత్రని నేనే వెళ్ళిపోమన్నానని ఆదేకి చెప్తావా మహేశ్వరి? అందుకే నిన్ను దొంగని చేశాను. మహేశ్వరి దొంగతనం చేయడం ఏంట్రా? దాన్ని పిలవరా, నీకే నిజం తెలుస్తుంది. దాని చూపులు చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు, దొంగ అని. పాపం మా బావేమో అమాయకుడిలాగా అన్నీ నమ్మేయడమే. వచ్చింది కదా, తన మెడలోని గొలుసు ఎక్కడితో అడగండి.
మహేశ్వరి, నీ మెళ్ళో గొలుసు ఎక్కడిది? తన పెళ్ళని సంజనమ్మ గారే ఈ గొలుసు నాకు గిఫ్ట్గా ఇచ్చారు సార్. దొంగతనం చేసింది కాక నేను ఇచ్చానని నాటకాలు ఆడుతున్నావా? అదేంటమ్మగారు అలా అంటున్నారు? మీరే కదా నా మెడ బోసిగా ఉందని నేనెంత వద్దంటున్నా గొలుసిచ్చారు. ఇప్పుడెందుకు నేను చెయ్యని తప్పుకు నన్నెందుకు దొంగం చేస్తున్నారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అంత విలువైన నాగా ఎవరైనా పని మనిషికి గిఫ్ట్గా ఇస్తారా? హ, దొరికిపోయేసరికి డ్రామా చేస్తున్నావు. సంజు, దొంగతనం అనే నింద చాలా పెద్దది. నువ్విచ్చావని మహేశ్వరి నా దగ్గర సంబరపడుతూ చెప్పింది. మహేశ్వరి అలా చెయ్యదు. అవును రాజశేఖర్, తను అలాంటిది కాదు.